వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీటికి ఎక్కడా ఇబ్బందులు రావద్దని ఈ విషయంలో అధికారులు సీరియస్ గా దృష్టి సారించి ప్రజలకు నీటిని అందించవలసిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లోకి వెళితే ఎక్కడైనా త్రాగునీటి సమస్య గురించి ప్రజలు ఎక్కువగా చెబుతున్నారన్నారు. రోజుల తరబడి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీటి వల్ల ప్రజానీకానికి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని, లేని పక్షంలో బోరు బావులు వేసి త్రాగునీటినిచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి వరకు పలు గ్రామాల్లో ఎంపీ ల్యాండ్స్ నిధులతో బోరు బావులు వేయించడం, మోటార్లు ఇవ్వడం జరిగిందన్నారు. సమస్యను పరిష్కరించకపోతే నేరుగా సెక్రటరియట్కు ఫోన్ చేస్తానని, లేని పక్షంలో ముఖ్యమంత్రిని కలిసి సమస్యలను విన్నవిస్తానన్నారు. గ్రామీణ రోడ్డు పనులు సత్వరమే ప్రారంభించండి. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలకు వెళ్లే రోడ్డు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పథకం కింద తక్షణమే పానాది రోడ్లు పనులు ప్రారంభించాలన్నారు. కోట్లాది రూపాయల నిధులు ఉపాధి హామీలో వస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగా పనులు జరగటం లేదన్నారు. అధికారులు, సిబ్బంది గ్రామాలకు వెళ్లాలని, రోడ్డు పనులకు ఎవరైనా అడ్డుపడితే తక్షణమే రెవెన్యూ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి జిల్లా అధికారులతో పాటు ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఉపాధి హామీ ఏపీఓలు, టీఏలు, ఐకేపీ అధికారులు రావడంతో క్యాంపు కార్యాలయం అధికార గణంతో కలకలలాడింది. కార్యక్రమంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, డిపిఓ శ్రీనివాస్, ఈఏలు సందీప్, రాఘవేంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పొలాలకు పోవడానికి, ఫీల్డ్ పోవడానికి, వాహనానికి పోవడానికి ఇంటర్నల్ రోడ్స్ లేవు. ఈ ఇంటర్నల్ రోడ్స్ లేవని అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఈరోజు ఎడ్ల బండ్లు లేవు, పైకి లేబర్స్ పోవాలంటే ఆటో కావాలా, ఫీల్డ్లో పోవడానికి ట్రాక్టర్ కావాలా, మనం సంత పోవడానికి మోటార్ సైకిల్ ఆ ఫీల్డ్ వరకు పోవాలని ఈ ఉద్దేశంతో ఈజీఎస్ లో ప్రతి ఒక్క విలేజ్ లో ఈ సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ లో మనం ప్రతి విలేజ్ లో 2 రోడ్స్ విత్ కల్వర్ట్, గ్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ అన్ని విధాలుగా కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసిన తర్వాత 119 నియోజకవర్గంలో ముదోల్ అనేది 118 నియోజకవర్గాలు కూడా చిక్కడ చూడాలా. ముదోల్లో ఆ ఉద్దేశంతో ఇక్కడ మనం మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ ఈజీఎస్ వరకు ప్రధానమైన 4 మనకు ఎసెన్షియల్ బాగా ఉన్నాయి. ఇక్కడ విడిగా గారు చెప్పారు 119 ఉన్నాయని. ఈ సత్తుంతా పోతే మనకు సంవత్సరం జరుగుతుంది. కానీ మనకు మెయిన్ సమస్యలు ఏమున్నాయంటే ఇంటర్నల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, తర్వాత హార్టికల్చర్ కు సబ్సిడీ. ఇప్పుడు జామకాయ, సీతాఫలు, మన డ్రాగన్ ఫ్రూట్, ఆమ్ పండు, మన మామిడి పండు, దీని గురించి చెప్పారు. దాని తర్వాత మన చేనులలో మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.